అందరికీ నమస్కారము. అందరూ కూడా నిశ్శబ్దంగా కొంతసేపు కూర్చోండి. మనము ఇప్పుడు ఉపనిషత్తు గురించి కొంత తెలుసుకుందాం. వేదాలు అంటే వేదాలు అన్నీ సంస్కృత భాషలో వేద భాష అనే వాటిలో ఉంటాయి. అవి అందరూ చదవలేరు కాబట్టి కొంతమంది ఋషులు వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతటినీ కూడా కొంత మేరకు ఉపనిషత్తుల రూపంలో రాశారు. ఉపనిషత్తులు అంటే ఉప అనగా సమీపం, భగవంతుని చేరడానికి జ్ఞానము కావలసినటువంటివి. ఈ విధంగా వేదాల్లో ఉన్న విషయాలను కొంతమంది ఋషులు రాశారు. ఈ ఉపనిషత్తులు ఆ ఋషి పేరు ఉంటుంది. కొన్నిటకు ఆ ఋషి పేరు కూడా వేసుకోడు. ఎందుకనగా నా పేరు వేసుకుంటే మళ్ళా ఎందుకు నేను ఒక అహం అనేటటువంటి అవుతుంది కదా, నేను రాసినాను ఇది అని కొందరు వేసుకోరు. కొంతమంది ఎవరో తెలియాలి కదా అని ఆ ఋషుల పేర్లు వేసుకుంటారు. అదే ఇప్పుడు నేను చెప్పబోయేది ముండక ఉపనిషత్తు అని దీనికి పేరు. అనగా ముండక మహర్షి అని ఆయన రాసినట్లు మనకు అర్థమవుతుంది. మొదట పూర్వము ఒకప్పుడు శౌనక మహర్షి వంశోద్భవుడగు ఒక భాగ్యశాలి అయిన గృహస్థుడు అంగిరసుని కడకేగి ఏది తెలుసుకొనినా మీదట ఇది అంతయు తెలుసుకోవచ్చును చెప్పండి స్వామి అని ప్రశ్నించినాడు. ఎవరు? ఒక ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఏది తెలుసుకుంటే, ఏ జ్ఞానం తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లు అవుతుంది, మన జీవితము ఆ భగవంతుని చేరడానికి ఏ కోరికలు, ఏ బాధలు, ఇంకా ఎన్ని సంపాదించినా, ఎన్ని కోరుకుంటా ఉన్నా ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి కోరుతుంది కదా. ఏది తెలుసుకుంటే ఇంకా మనకు కోరికలు ఆగిపోతాయి, అది తెలపాలా అని చెప్పేసి ఈయన పోయినాడు. బ్రహ్మతత్వము తెలుసుకోవాలనేటువంటి వారు శాస్త్రవిధిని అనుసరించి గురువుల కడకేగి వినయపూర్వకంగా నమస్కరించి పరిపరి విధముల ప్రశ్నించి తమ అభీప్సితమును తెలుసుకొనవలెను. అంటే తన యొక్క కోరికలు తెలుసుకోవాలి అంటాడు. అంటే శాస్త్రవిధిని అనుసరించి నియమాల ప్రకారం గురువుల దగ్గరికి పోయాలకు ఆ విధంగా వినయముతో అడగాలి, స్వామి ఇది అని. ఇది మంచివాళ్ళు చేసే పద్ధతి, శిష్ట పద్ధతి అంటారు. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరమతత్వమును ఎరుగదలచిన వ్యక్తి చేతి యందు సమిధనొక దానిని ఉంచుకొని గురువు నివసించు తావునకు వెళ్ళవలెను. గురువు ఏ తావులో ఉంటాడో అక్కడికి పోవాలట. సమిధను ఉంచుకొని అన్నాడు. అంటే యజ్ఞంలో వేసే సమిధలు అవి కానీ ఇంకా ఏవైనా కొబ్బరి కానీ మరి నెయ్యి కానీ ఏ విధ వస్తువులైనా యజ్ఞానికి పనికొచ్చేటివి తీసుకుపోయి ఆ గురువుకిచ్చి వినమ్రతగా అడగవలెను అని చెబుతున్నాడు అని ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. శౌనకుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానమే ముండకోపనిషత్తులో ఉండే జ్ఞానమంతయు. ఇందు మనుషునకు తెలియదగిన వస్తువు ఏదియో దానిని తెలుసుకొనినందున కలుగు ప్రయోజనమేమో, తెలుసుకొనుటకు కావలసిన సాధనములేయవియో అన్నీ వర్ణింపబడదు. అంటే ఒకటేసారి అయిపోదు మనకు ఈ ఉపనిషత్తు. కొంతగా అప్పుడప్పుడు వింటా ఉంటే తెలుస్తుంది, ఒకటేసారి అయిపోదన్నమాట. శౌనకుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా అంగిరసుడు ఇట్లు చెప్పెను. తత్వవేత్తలైన వేదవిధులు పరాపర నామములు గల 2 విద్యలు తెలియదగినవిగా చెప్పినారు. అంటే చదవడము, తెలుసుకోవడము పరవిద్య, వాటిని ఆచరించడము అపర విద్య
అనేటటువంటి నియమాలతో ఈ పరాపరా విద్యలు ఏవో కాదు. అంటే ఈ వేదాలలో ఉండేటువంటి జ్ఞానమే ఒకటి పరవిద్య, రెండు అపర విద్య అంటారు. మనకేం భేదం లేదు. అంగీరసుడు శౌనకుడు అడిగిన అన్నింటినీ ఎరుగుటకు, మూలమైన పదార్థమును తెలుసుకొనుటకు కావలసిన సాధనములైన విద్యలనుట పర అపర శబ్దములతో సూచించి ఉన్నారు. సాధన జ్ఞానము లేని వానికి సాధ్యమెన్నడూ సిద్ధింపదు. సాధన చేయకపోతే, ఆ జ్ఞానము లేకపోతే ఆ చేసేటువంటి సాధ్యము ఎప్పుడు సిద్ధింపదు అని. సర్వ విజ్ఞానమునకు సాధనమగు మూలతత్వము నెరుంగుటకు రెండు సాధనములున్నవి. ఆ రెండును పరావిద్య అపరావిద్య అనబడను. అందు అపరావిద్య పరంపర సాధనము, పరావిద్య సాక్షాత్తుగా సాధనమగును. పరంపరగా సాధనమగు అపరావిద్య ముందుగా వివరించుచున్నాడు. తత్రాపరో ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయ తక్షరమధిగమ్యతే. ఇది ఈ యొక్క వేదమంత్రంలో ఉన్నటువంటివి. ఈ 4 వేదాలన్నీ కూడా ప్రతివారు తెలుసుకోవాలి, వాటిలో ఉన్న జ్ఞానాన్ని చదివి అని ఈ విధంగా చెప్పబడుతుంది. ఋగ్యజు సామ అథర్వ వేదములో అనే ఈ పదములు వేదనామములు, అంటే వేదాలకు పేర్లు అన్నమాట. ఇవి సమస్త విద్యలకు బీజభూతములు, అంటే విత్తనాలు. వీరిని అవగతము చేసుకొనియే పాణిని మహర్షి, పతంజలి మహర్షి, ప్రకృతి మహర్షులు వ్యాకరణ నిరుక్తాది శాస్త్రములను రచించి ఉన్నారు. మనకు సాక్ష్యము కావాలంటే వీటిని మాత్రమే తెలుసుకుంటే మనకు వేదాలలో ఎంత గొప్ప విద్య, ఆ వేదాలను ఎంత గొప్పవి కాకపోతే ఈ మహర్షులందరూ కూడా వాటిని చదివి శోధించి ఆ మార్గంలో జీవించారు అని మనం తెలుసుకోవాలి. ఊరికే వేదాలు వేదాలు అంటున్నారు, వీళ్ళు ఏందో వేదాలు అంటారు, మరి ఎవరు చెప్పరు, యా గుడి కాడ యా దేవులం కాడ ఎక్కడ కూడా ఏమి అనరు, ఇది ఏందో వీళ్ళంతా లోకానికి విరుద్ధము అని అనుకుంటారు. కానీ సత్యమైన విద్య ఇది. ఈ సత్యమైన విద్యను తెలుసుకోవాలంటే వేద విద్య, వేద క్రియలు జరిగే చోటికి మనం వెళితేనే మనకు తెలుస్తుంది. వేదములు సర్వ విద్యలకు నిలయములు. అందు ప్రతిపాదింపబడిన పడని విషయము ఎండునూ లేదు. వేదములో చెప్పబడని విషయం అంటూ ఒకటి కూడా లేదు. సర్వ విద్యలు వేదము నుండే వచ్చాయి. కానీ లోకంలో చేసే పూజారులు, బాబాలు ఇవన్నీ వేదాల్లో వచ్చినటువంటివి కాదు. మానవులు వాళ్ళ యొక్క స్వార్థం కోసము కొంతమంది రాసి తయారు చేసి పెట్టుకొని ఆ విధంగా ఆచరిస్తున్నారు. మహర్షులు రాసిన నానా విషయములను బోధించు శాస్త్రములకు ఆధారము వేదములే. వేదములందు ప్రాకృతికములు, అప్రాకృతికములు అని రెండు పేర్లు. ప్రాకృతికములు అంటే జడ వస్తువులు, కదలని ప్రకృతి వస్తువులు, తినేటివి కానీ, మనకున్నటువంటి శరీరాలు కానీ, జంతువులకు ప్రాణికోటికి ఉండేటువంటి శరీరాలు కానీ, అటువంటి అలాగే రాళ్ళు, కొండలు, గుట్టలు, రకరకాల నీళ్లు, ఎన్నో ఎన్నో ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రాకృతికములు అంటారు. అంటే ఇవి కదలవు. చైతన్య శక్తి లేకపోతే ఏదో ఒక శక్తితో మాత్రమే కదులుతాయి. కాబట్టి వాటిని ప్రాకృతికములు అంటారు. అప్రాకృతికములు అనగా ఈ యొక్క జీవుడు ప్రకృతితో చేయబడిన వాడు కాదు. అట్లాగే పరమాత్మ కూడా ప్రకృతితో చేయబడిన వాడు కాదు. ఇవి రెండు ఒక చైతన్య శక్తులు, గొప్ప చైతన్యము, శక్తి కలిగినటువంటివి. ఇందులో బ్రహ్మ పదార్థం అనేది గొప్పది, జీవ పదార్థం అనేది అతి చిన్నది. ఈ జీవ పదార్థానికి ఏదైనా ఒక శరీరం ఇస్తే దానికి దాని యొక్క కదలికలు, చేష్టలను బట్టి మనకు అవుపిస్తుంది. అలాగే బ్రహ్మతత్వము గొప్పది, అనంతము, అంతటా వ్యాపించి ఉండేది. ఈ తత్వము ఏ శరీరంలో ఇమిడేది కాదు.
జన్మ ఎత్తడు. అందుకే భగవంతుడు జన్మ ఎత్తడు. జన్మ ఎత్తినాడు, అవతారం ఎత్తినాడు అంటే తప్పు. వాళ్ళకు జ్ఞానం లేక మాట్లాడతారు. జన్మము ఎత్తేది జీవుడే, అవతారం ఎత్తేది జీవుడే. ఈ జన్మలో మానవుడు, ఇంకో జన్మలో జంతువు, ఇంకో జన్మలో క్రిమి, ఇట్లా రకరకాలుగా అది చేసుకున్నటువంటి కర్మలను బట్టి. కానీ ఒక్క వేద మార్గములో సకామ కర్మలు చేసుకుంటూ యజ్ఞముల ద్వారా జీవించేవాడు మాత్రమే ఖచ్చితంగా మనుష్యులై పుడతారని నేను నొక్కి వక్కానిస్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో ఈ గ్రంథాలు చదివి శోధించాను కాబట్టి నేను చెబుతున్నాను. ఇతరత్రా వాళ్ళందరూ లోకంలో జీవించే వాళ్ళందరూ మనుష్యులు చస్తే మనుష్యులుగా పుట్టరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పొద్దు పోయినాము, ఈ పొద్దు వచ్చినాము అని మా దావ మాదే, మా పాట మాదే అని జీవించే వాళ్లకు వాళ్ళ జన్మలు వాళ్ళకే వస్తాయి. జంతు జన్మలు, క్రిమికీటకాది జన్మలు. వీటన్నిటికీ చెందిన విజ్ఞానమంతయు వేదములలో విహితమై ఉన్నది. మహర్షులు విద్వాంసులను, మంద ప్రజ్ఞులను అంటే కొంచెం కొంచెం జ్ఞానము కలవారు చేతన విషయ జ్ఞానము కలిగించుటకు ఉపనిషత్తులను, అచేతన పదార్థముల అంటే జడ శరీరముల వస్తువుల యొక్క జ్ఞానము కలిగించుటకు ఇతర శాస్త్రములను రచించి ఉన్నారు. ఆ ఋషులే ఈ శాస్త్రాలను రాసి ఉన్నారు. వానిని అభ్యసించి సామాన్య బుద్ధి గలవారు చేతనాచేతన పదార్థ జ్ఞానమంతయు ఎరుగుదురు. వాటిని చదువుకొని తెలిసి ఆచరించి ఈ జ్ఞానమంతయు తెలుసుకుంటారు. ఇట్లు సర్వ విద్యలకు మూలము వేదమే అగుచున్నది. వేదము తప్ప ఇతర విద్యలు ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో లేవు అని చెబుతున్నారు ఈ ఋషులు. మనుషులు వేద విద్యను అభ్యసించి జీవితమున అనుష్ఠింపదగిన ధర్మ కృత్యములను ఆచరించి క్రమముగా నిర్వేదమునంది అంటే ఇంకా వేదాలతో పని లేదు, ఆ జ్ఞానమంతా నేర్చుకున్నాము అనే పరమ వైరాగ్యము గలవారై బ్రహ్మతత్వమును పొంది శాశ్వత సుఖమును పడుదురు. అంటే ఈ వేదాల జ్ఞానమంతయు క్షుణ్ణంగా తెలుసుకొని ఆ కర్మలు చేస్తూ ఆ పనుల విధానంలో జీవిస్తూ ఇంకా వేదాలతో పని లేదు, మనకు దేవుడే కావాలి, ఆ బ్రహ్మతత్వాన్ని చేరాలి, మోక్షమునే చేరాలి, మనకు అదే ఇంకా మన యొక్క గమ్యస్థానము అని తెలుసుకోవాలి, శాశ్వత సుఖమును బడయుదురు. ఇట్లు సర్వ పదార్థములకు మూల కారణమగు పరమతత్వము నెరుంగుటకు వేద విద్యలు వాని మూలమున ఏర్పడు పరమ వైరాగ్యాదులు సాధనములగుచున్నవి. అందువలనే అంగిరసుడు పై రెండు విధములగు సాధనములను పరాపర విద్యల నామములతో పేర్కొని ఉన్నాడు. ఇందు పరవైరాగ్యాదులు సాక్షాత్తుగాను వేద విద్యాభ్యాసము పరంపరగాను మూలతత్వ జ్ఞానమునకు సాధనములగుచున్నవి అని గుర్తింపాలి. ఉభయ సాధనములు పరతత్వము నెరుగా తోడ్పడునని భావము. ఇందే సాధనము, ఏ సాధనము లేకున్నను పరతత్వ జ్ఞానము కలుగదని సిద్ధాంతము. పరవిద్య లేకున్నా కలగదు, అపర విద్య లేకున్నా కలుగదు అని చెబుతున్నారు. ఇది ఇట్లుండా శంకరాచార్యులు అన్నాడు చూడండి. రెండు మాటలు చెబుతాను ఇక్కడ. శ్రీ శంకరాచార్యులు అపరా విద్య అనేది అవిద్య అనియు, అది నిరాకరింపదగినదనియు అంటే దాన్ని ఒప్పుకోకూడదని, అపరాహి విద్య అవిద్యా నిరాకర్తవ్య ముండక ఉపనిషత్తుకు సంబంధించిన శంకర భాష్యం ఈ విధంగా రాసినాడు. ఏమిటి? అపరా విద్య అంటే అవిద్య అన్నారు. మరి విద్య ఏది అని మనం అడిగితే ఆయన లేడు కదా, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అపరాహి విద్య అవిద్య అంటే అజ్ఞానము అని లెక్క. వేదాలు చదివేది అజ్ఞానము అంటున్నాడు. ఈ విధంగా చెప్పినారు. అపరా విద్యకు అవిద్యని నామకరణమునర్చి తన్మూలమున అది నిరాకరింపదగినదని అంటే తను మూలమున నిరాకరింపదగినదని వేదశాస్త్రములు అవిద్య అనబడి నిరాకరింపదగినవని అనుచున్నాడు. ఇది ఏమిటి? ఈ శంకర ఆచార్యులు అనే ఆయన ఈ విధంగా చెప్పినటువంటి ఆయన ఈ వేదాంతుడు, వేద భక్తుడు ఎట్లా అయినాడు ఈయన
అని ఈ గ్రంథకర్త అనువాదం చేసిన ఆయన చెబుతున్నాడు. ఉపనిషత్తు రాసిన ఆ ఋషి ఈ అభిప్రాయము ఇష్టమగునెడల వేదాదులను అపరావిద్య అవిద్యగా పేర్కొని కేన కటాద్యుపనిషత్తులను నామ సంకీర్తనము చేసి, అంటే వేదాలను పక్కన పెట్టి ఉపనిషత్తులు ఆయనకు నచ్చిన ఉపనిషత్తులు కొన్ని తీసుకొని అదే విద్య అని అనుచున్నాడు. ఇట్లు ఉపనిషత్తులు పరావిద్య అని పేర్కొనబడ నందు వలన వేదము అవిద్య త్యజింపదగినది అను కల్పన శంకరాచార్యుల అభూత కల్పన అనవలసి వచ్చుచున్నది. వేదమే అవిద్య అయి నిరాకరింపదగినది అవుచో తన్మూలకములకు ఉపనిషత్తులు విద్యాపద వాక్యములు ఎట్లగును? తను చెప్పినటువంటి ఉపనిషత్తు వాక్యములు ఇవి విద్య ఎట్లవుతాయి? వేదములే అవిద్య అన్నచో అని ఈ విధంగా అవి గ్రాహ్యములై బ్రహ్మ ప్రతిపాదకములు ఎట్లు కాగలవు? స్వీకరించి వాటిని చదువుకొని వాటి ద్వారా తెలుసుకొని జ్ఞానము జీవించాలి అంటే అవి ఎట్లా అవుతాయి? వేదములే నిరాకరించిన తర్వాత ఉపనిషత్తులు అన్నింటి వచ్చాయి ఈయనకు అని అడుగుతున్నాడు గ్రంథకర్త. అవి గ్రాహ్యములై బ్రహ్మ ప్రతిపాదికములు ఎట్లు కాగలవు? ఇంతేగాక యజుర్వేదమున అంతిమ అధ్యాయములోని ఈశావాస్యమిదం సర్వం అను మంత్రముల మూలమున శంకరాచార్యులు స్వయముగా ప్రతిపాదించిన బ్రహ్మము గతి ఏమగును? అక్కడ అట్లా చెప్పాడే, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యామని. మరి అందులో ఆ ఈశ్వరుని పదం ఏమవును? ఇది వేదమంత్రం కాదా? వేదాలను అవిద్య అజ్ఞానమని కొట్టేసినాడు. మరి ఎందుకు ఇది తీసుకుని చెప్పాడు? మళ్ళీ వేదము నిరాకర్తవ్యం అయినచో యజుర్వేద ప్రతిపాదిక బ్రహ్మము కూడా నిరాకరింపదగినదే అగును. వేదాలను నిరాకరించని చేయాలంటే ఇంకా ఈ వేదాలన్నీ కూడా బ్రహ్మము కూడా పనికిరాడు, అందులో చెప్పిన బ్రహ్మము అని ఈ గ్రంథకర్త అడుగుతున్నాడు. కానీ అప్పుడు యజురు మంత్రములందు యజుర్వేద మంత్రము శంకరాచార్య ప్రతిపాదిత అద్వైత బ్రహ్మము అగ్రాహ్యమై, అంటే ఎవరు తెలుసుకోకూడదని అద్వైత సిద్ధాంతమును అప్రమాణికము అమాన్యమును కావున వేదము అవిద్యయనియు ఉపనిషత్తులు విద్యయనియు పేర్కొని వేదములకు న్యూనతను అంటే తగ్గుభావమును ఉపనిషత్తులకు ఉత్కృష్టతను కల్పించుట సమంజసము కాదు. వైదికులు దీనిని ఎప్పుడూ ఒప్పుకోరు. వేదాలు చదివిన వాళ్ళు దీన్ని ఎవరు అంగీకరించరు. అందుకే ఆయన అంటారు, కొంతమంది మీరు ఆర్య సమాజం వాళ్ళు శంకరాచార్యులను వ్యతిరేకిస్తారే అంటాడు. ఎందుకు వ్యతిరేకించుతున్నారు అని తెలియదు. ఎందుకు సత్యము చెప్పకుండా అసత్యాలు చెప్తే వ్యతిరేకించకేం చేస్తారు? నీకు వేద విద్య రాదు, రానివాడిని నీకు తెలిసింది నువ్వు ప్రచారం చేసుకో, కానీ వేదాలను నువ్వు నిషిద్ధం చేయకూడదు. వేదాలను నిషిద్ధం చేయకూడదు. అది ఏమోనైనా మనకు తెలియదు. ఈ ఉపనిషత్తుల్లో ఉండేటివి నాకు తెలిసేట్టు నేను దీని అనువాదం చేసినాను, అంతవరకు చెప్పు. అది నిరాకరింపాలి, అది అవిద్య అని చెప్పకూడదు. పరవిద్యాపదము చే గ్రహింపదగినది ఎయ్యది, అది వేద బాహ్యమా కాదా అంటే అది మోక్ష సాధనం ఎట్టు కాగలదు? పరవిద్య అనగా ఈ యొక్క చేసేటువంటి కర్మల అన్నీ కూడా మోక్ష సాధనం ఎట్లయితాయి అవి అని శంకరాచార్యులు ముండక భాష్యంలో స్వయముగా శంకించి పరావిద్య శబ్దము చే ఉపనిషత్తులను శబ్దరాశిగా గ్రహింపదగినది కాదనియు, ఉపనిషత్తు ప్రతిపాద్య విషయమే ముఖ్యముగా వివక్షితమనియు వ్రాసి ఉన్నారు. ఇటువంటివన్నీ లెక్క వేసుకుంటే శంకరాచార్యుల యొక్క భాష్యము తప్పుడు భాష్యము. ఆయన రాసినటువంటివన్నీ కూడా వేద విరుద్ధమైనటువంటివి అని మనకు తెలుసుకోవాల్సింది వచ్చింది. దీన్ని బట్టి అక్షర పరబ్రహ్మము వేదములందు వర్ణింపబడలేదని అన్నాడు. శంకరాచార్యులు ఎంచి స్పష్టమగుచున్నది కదా, ఇదియును శిష్ట సమ్మతము ఎట్లగును? వేదములందు వర్ణింపబడలేదు, ఆ అక్షర పరబ్రహ్మమును గూర్చి వేదములో ఎక్కడ చెప్పలేదు అని చెప్తున్నాడు. బ్రహ్మము వేద విద్యకు విషయము కాదని ఎంచుట భ్రమ కాక మరి ఏమగును? పరవిద్యా శబ్దముచే ఉపనిషత్ ప్రతిపాద్యమగు బ్రహ్మము గ్రహింపబడినను అది అపరవిద్య అనబడు వేదమునకు బాహ్యము ఎట్లు కాగలదు? అంటే నువ్వు అపరవిద్య అవిద్య అనిచున్నావు,
నీకు అది ఎట్లవుతుంది? ఉపనిషత్ శబ్దరాశి వేదబాహ్యమగునడలా తత్ప్రతిపాద్య బ్రహ్మము కూడా వేదబాహ్యమే అగును. కావున అది మోక్ష సాధనముగా ఎట్లు గ్రహింపదగునో చెప్పవలసి ఉన్నది. ఈ విధంగా శంకరాచార్యులను అడుగుతున్నాడు ఈ గ్రంథకర్త. అది ఎట్ల ప్రజలకు బోధించాలి? కావున పరాపర విద్యాశబ్దములిట రెండును మోక్ష సాధనములుగానే గ్రహింపనగును. ఋగ్వేదాది శాస్త్రములు విషయబోధకములై పరంపరగాను పరవైరాగ్యాలను సాక్షాత్తుగా మోక్ష సాధనములని ఎంచుటయే యుక్తము. ఈ రెండు కూడా మనకు వైరాగ్యమును బోధించి మోక్షానికి తీసుకుపోయేటి అని తెలుసుకోమని చెప్తున్నాడు. పరవిద్యా సాధనం వలన సాధింపదగిన పదార్థం ఎట్టిదో వర్ణించుచున్నాడు. పరవిద్యా మూలమున ధీరులెరుగు పరమతత్వము జ్ఞానేంద్రియములకు కానీ కర్మేంద్రియములకు కానీ అందని దగుటచే అతీంద్రియమై ఉండును. ఈ యొక్క అతీంద్రియమై అంటే మన జ్ఞానేంద్రియాలకు కానీ, అంటే మనకు జ్ఞానేంద్రియము నాలుక, చర్మము, చెవులు, కళ్ళు, ఇవన్నీ మనస్సు, ఇవన్నిటికీ కూడా ఆ పరతత్వము అందదు, కనిపించదు. కర్మేంద్రియములు అనగా చేతులకు, కాళ్ళకు, అట్లాగే మనము చేసేటువంటి నోట్లో ఉండేటువంటి పళ్ళకు, నోరుకు, ఇవన్నిటికీ కూడా ఇవి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలకు దైవము తెలియదు, జ్ఞానేంద్రియాలకు తెలియదు. ఒక్క మనస్సుకు మాత్రము తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. దానికి సాధన పెట్టాలి. అందుకోసమే ఈ జ్ఞానం. అటువంటి అతీంద్రియమై ఉండును. ఏది? ఆ పరతత్వము అనే బ్రహ్మతత్వము అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి. అంటే ప్రకృతి వలన వచ్చినటువంటి ఈ యొక్క పదార్థాలకు పరమాత్మ ఎప్పుడూ కనిపించడు. పట్టుకుందామంటే దొరకడు. వాసన చూస్తామా అంటే వాసనకు రాడు. రుచి చూద్దామా అంటే ఆయనకు ఏ రుచి లేదు. పులుపు, ఉప్పు, చేదు, మరి ఏ దానికి కూడా పట్టుకుందామా అంటే దొరకడు. ఇవి కర్మేంద్రియములు. ఈ విధంగా విందామా అంటే చెవులకు వినపడడు, కళ్ళకు కనపడడు. ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా పరమతత్వము దొరకదు. ఒక్క మనస్సును దానికి జ్ఞానం బోధించి పదును పెట్టి సాధన చేస్తే ఆ మనస్సుతోనే ఆ పరమతత్వము పరమాత్మ తెలుసుకొనబడును. అంతకు మినహా మనకు కనిపించే రూపములు అన్నీ కూడా ప్రకృతి వస్తువులు, జడ పదార్థములు, రాళ్ళు, రప్పలు అని వాటికి ఆ విధంగా ఇంకా ఏవైనా సరే మట్టి, పుట్ట, నీళ్లు, ఆకాశము, ఈ విధంగా సూర్య చంద్రాదులు, ఇవన్నీ భూమి, ఇవన్నీ దేవతలు. కానీ జలదేవతలు, చైతన్య దేవతలు కాదు. జలదేవతలు అంటే ఆ చైతన్యమైనటువంటి బ్రహ్మము ద్వారా పనిచేస్తాయి తప్ప తనంతట తాను పని చెయ్యవు. జీవుడు శరీరాలకు, జీవుణ్ణి శరీరంలో ప్రవేశపెట్టాడు పరమాత్మ. ఈ ప్రకృతిని, అన్ని గ్రహాలను నడుపుతున్నాడు పరమాత్మ జీవుల కోసం. కాబట్టి అంతటి దివ్యమైనటువంటి ఆ గొప్ప శక్తియే పరమాత్మ. కేవలం మనం ఒక రాయి అనుకుంటే ఎట్లా పరమాత్మ అవుతాడు? ఆలోచించండి. ఒక రాయిని దేవుడని, ఒక చెట్టును దేవుడని, ఒక పుట్టను దేవుడు అనుకుంటే ఈ పుట్టలు మనకు నీళ్ళు ఇచ్చాయా? ఈ పుట్టలు సూర్యుని తయారు చేశాయా? ఈ బొమ్మలు అంతంత ఉండేటువంటి గ్రహాలను నిరంతరము పరిభ్రమిస్తూనే ఉన్నాయి. వాటిని తిప్పుతున్నాయా? వాటిని తిప్పేటటువంటి తత్వమే ఆ పరబ్రహ్మము, సృష్టికర్త, ఈశ్వరుడు అనబడేటటువంటి వాడు. అటువంటి పరమాత్మను తెలుసుకొని అటువంటి పరమాత్మ చెప్పిన క్రియలను ఆచరించాలి. నీవు కేవలం టెంకాయలు, కోళ్ళు, మేకలు ఇవి కోసి కాదు, ఇవి చంపి కాదు. టెంకాయలు, నిమ్మకాయలకి ఏమీ రాదు. పూలు వేసి, పత్రాలు, ఆకులు, అలములు ఇవన్నీ పెట్టి గోవిందా దేవుడా గోవింద అంటే ఏమీ రాదు. అంతా గోవిందే. నీకున్న జ్ఞానము నాశనము, నీకున్న జన్మము నాశనము, అంతయు నాశనమే అవుతుంది. కాబట్టి ప్రతివారు కూడా తెలుసుకొని ఈ వేద మార్గములో మనకు దొరికేటటువంటి జ్ఞానాన్ని ఈ విధంగా మనము గ్రహించాలి అని ఋషులు చెబుతున్నారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇంతటితో కాలే. అంటే ఏదైతే
ఆయన అడుగుతున్నాడో ఆ అడిగిన ప్రశ్నలకు కొన్ని ప్రశ్నలకు ఇట సమాధానము చెబుతున్నాడు. ఇంకా ఎంతో ఉంది. ఇక తరువాత స్టేజీలో మళ్ళీ చెప్పడానికి చెప్పమంటారా? బ్రహ్మము సృష్టి అందలి పదార్థములకు కర్త. ఈ సృష్టి అందలి పదార్థములకు కర్త అంటే అన్నిటికీ మొత్తం ఇక్కడ ఏ వస్తువు ఉందో అన్నిటినీ తయారు చేశాడు బ్రహ్మం. సూర్యుడు, భూమి, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ కూడా బ్రహ్మము, ఆ పరతత్వం, పరమాత్మయే, ఈశ్వరుడు అనేటటువంటి ఓంకారతత్వమే అన్నిటినీ తయారు చేసింది. ఆయన నిమిత్త కారణం. అంటే నిమిత్త కారణం అంటే అర్థము, ఇప్పుడు ఒక మనిషి మగ్గము నేస్తున్నాడు అనుకోండి. ఆ మగ్గము నేసేటటువంటి ఆ యొక్క పడుగు, పేక, ఈ పోగులు, నూలు అంతయు కూడా వస్తువులు. అంటే ఆ వస్తువులను ఉపయోగించి ఈ మగ్గము నేస్తున్నాడు ఈ మనిషి. కానీ ఈ మనిషి తయారు చేసిన కాబట్టి ఈ మనిషే దానికి కారణము అంటే ఎట్లా అవుతుంది? ఉపాదాన కారణము మనిషి కాదు, నిమిత్త కారణము. కేవలం ఒక వస్తువులన్నీ అమిసి పెడితే నువ్వు మగ్గం నేసి చీర తయారు చేశావు కాబట్టి ఇతని నిమిత్త కారణం. ఇక మగ్గము సామాన్లు, వాటికి కావలసినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా సాధారణ కారణములు అంటారు. అంటే సాధారణమైనటువంటి సామాన్లు కావాలి. ఉత్త నూలుతోనే, ఉత్త మనిషితోనే చీర తయారు కాదు. ఎన్నో సామాన్లు అక్కడ అవసరం. కాబట్టి ఇవి సాధారణ కారణము. ఈ విధంగా తెలుసుకొని ఈ యొక్క చేతన బ్రహ్మ సంబంధము చే స్థూల రూపములను ధరించును. భగవంతుడు వీటన్నిటిని తయారు చేసి వాటిలోనే తాను ధరించి ఉన్నాడు. ప్రతి వాటిలో, ప్రతి వస్తువులో తాను ధరించి ఉండకపోతే అవి పని చెయ్యవు. అంటే మనము ఒక సొక్కా ధరించినాము, ఈ సొక్కా తీసి పడేస్తే అది ప్రాణం లేని ఇదిగా పక్కన పడి ఉంటుంది. అట్లాగే మనము ఏ వస్తువు చేసినా కూడా దానికి చైతన్య శక్తి మనిషి పెట్టాలి, చేస్తేనే అది పని చేస్తుంది. ఆ రకంగా ఎట్లయితే మగ్గము, కుమ్మరివాడు కుండలు ఏ రకంగా చేయుచున్నాడో అన్నిటికీ ఆ కుండలకు కూడా మనిషి ధరించలేడు. ఎందుకంటే అది ఉపాదాన కారణం కాదు. ఆ కుండలో కుమ్మరి ఉండలేడు. అది మళ్ళీ లయమైపోతే మట్టిలోకే పోతుంది. కుమ్మరి గుణములు అందులో ఉండవు. ఈ మట్టి దేహం ధరించాము కాబట్టి మట్టి బుద్ధులే మనకు వస్తాయి. దాన్ని సాధన చేసుకొని మట్టిని వ్యతిరేకించే శక్తి రావాలి మనకు. దాన్ని సాధన చేసుకొని, అంటే ఇప్పుడు ప్రకృతిలో దొరికేటువంటివన్నీ కూడా మట్టి. బాగా గుర్తుంచుకోండి. తినేటివి కానీ మనం మేడలు, మిద్దెలు, డబ్బు, దశకము, బంగారు, వెండి, ఆభరణాలు ఇవంతా మట్టే, ఏదీ లేదు. పరమాత్ముడు ఆ విధంగా ఈ మట్టిని, ప్రకృతిని పట్టుకొని సృష్టించి వాటి యందు ధరించి ఉన్నాడు. ఇప్పుడు మనకు చేతులు, కాళ్ళు, ఈ అవయవాలన్నీ శరీరానికి ఉంటే ఇది పని చేస్తుంది. శరీరానికి లేకపోతే నరికి పారేస్తే, పక్కన పడేస్తే ఏం పని చెయ్యవు. అంటే ఎక్కడుంది శక్తి? ధరించి ఉన్నటువంటి శక్తికి వేరు చేస్తే, అంటే దేవుడు ఇందులో లేకపోతే జీవుడు, ఈ శరీరాలు కూడా పని చెయ్యవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నిరంతరము నిన్ను కదిలించి, నీకు ఆయుస్సు పోసి, నీకు ఊపిరినిచ్చి, నీకు గుండె ఆడేటట్లు చేసి, ఎన్ని విధాలుగా నీ సుఖానికి కారణమవుతున్నాడు ఆ పరమాత్మ. అట్టి పరమాత్మను విస్మరించి రాళ్ళు రప్పలను దేవుడు అంటున్నావే, ఎంతటి నీ అజ్ఞానము, ఎంతటి నీ పాపము సంపాదించుకుంటారో బాగుగా ఆలోచించండి. కాబట్టి అటువంటి చైతన్యము పరమాత్మ దక్క మరి ఎవరూ చేయలేదు అని ఈ జగత్తును ధరించి తానున్నాడు. మనం ఎట్లయితే ధరించి ఈ జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ గుండెలోనే ఉన్నారు. జీవుడు ఉన్నాడు, పరమాత్ముడు ఉన్నాడు. రోజు నువ్వు నిద్రించే సమయములో నీ జీవుడు భగవంతుని చేరుతున్నాడు. ఇది బాగా తెలుసుకోండి. నీవు కొలిచే దేవుళ్ళు, మనకు కనిపించే దేవుళ్ళు, అందులోకి నీ జీవాత్మ పోదు.
పోలేదు. కాబట్టి నీకు ఎట్లా దేవుడు సుఖమిస్తాడు? జీవాత్మ పరమాత్మలో చేరినప్పుడు నీవు బ్రహ్మాండమైన సుఖనిద్ర, గాఢ నిద్ర పడుతుంది. అట్లు కాక మరి సరిగ్గా నిద్ర పట్టలేదు అనుకో, అబ్బా నాకు ఏం నిద్ర బాగా పట్టలేదు, నాకు నిద్ర రాలేదు అంటుంటాం. అటువంటిప్పుడు స్వప్నం అంటే కలవింపులు వస్తూ ఉంటాయి నిద్ర సరిగ్గా పట్టకపోతే. అప్పుడు దేవునిలో ఆత్మ లీనం కాలేదని గ్రహించాలి. దేవునిలోకి పోతే గాఢ నిద్ర అవుతుంది. ఇటు అటు కాకుండా తిరిగి సచ్చా ఉంది. అప్పుడు నీకు నిద్ర పట్టదు. నీకు నిద్ర పడితే భగవంతుడు తెల్లవారితే శక్తి, సుఖము రెండిస్తాడు. మళ్ళీ పనులు చేసుకోవడానికి శక్తి, తెల్లవారు లేచినాంచి అన్నిటికీ నీకు వాడుకోవడానికి శక్తిని ఇస్తాడు. భగవంతుని చేరకపోతే, నిద్ర పట్టకపోతే, మాకు నిద్ర మేలుకుంటే తెల్లవారితే శక్తి రాదు. చూడండి బాగా ఏదో మగతగా నలతగా, అబ్బా నాకేం నిద్ర పట్టలే, రాత్రి నిద్రపోయలేదు, సరిగ్గా అరగలే అని అంటుంటాం. అంటే భగవంతుని చేరితే అంత శక్తిని ఇస్తాడు పరమాత్మ. అట్టి పరమాత్మను మనము తెలుసుకొని ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాలించాలి, అంటే ఆచరించాలి. అంతే. ఇది కాక బ్రహ్మాండమునకు ఆధారము. ఈ బ్రహ్మాండం అంతా నిలిచి ఉంది అంటే ఆయన ఆధారంతోనే నిలిచి ఉంది. బ్రహ్మాండం అంటే ఏమిటివి? ఇప్పుడు ఒక సూర్యుడు ఒక బ్రహ్మాండం, ఒక నక్షత్రం ఒక బ్రహ్మాండం, ఒక భూమి ఒక బ్రహ్మాండం. ఇట్లా ఎన్నో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి సృష్టిలో. ఒకటి కాదు, కోటాను కోట్లున్నాయి. ఒకటి కాదు. ఆయన సృష్టి ఎంత పెద్దదో బాగా తెలుసుకోండి. కోటాను కోట్లున్నాయి, దానిని ఎంచడానికే సాధ్యము కాలే. అటువంటి వాటిని సృష్టించి ఆయన ఒక్క భాగములోనే ఈ ప్రపంచానంతా సృష్టించి వాటిని ధరించి అంతము లేకుండా ఉన్న పరమాత్మను నీవు చిన్న బొమ్మగా తయారు చేసి గోయిందా ఏడుగొండలవాడ గోయిందా అంటే ఎక్కడి నుంచి నీకు ఫలమిస్తాడు? ఏ విధంగా ఇస్తాడు? కాబట్టి అనంతమైనటువంటి బ్రహ్మపదాన్ని ఎట్లా నీవు ఉపాసించాలి అంటే, నీవు ఈ విధమైనటువంటి కర్మలు, యజ్ఞ యాగాదుల వలన, ధ్యానము, యోగము ఇలాంటి క్రియల వలన నీవు ఉపాసించి నీ మనస్సులో ఉన్నటువంటి జీవాత్మను తెలుసుకొని పరమాత్మను చేరుకోవడానికి నిర్మలతత్వమైనటువంటి మనస్సును సంపాదించుకోవాలి, సాధించాలి. అటువంటి మనస్సుతోను మాత్రమే పరమాత్మను చేరగలవు. అంతేకాని ఆ పరమాత్మను భౌతికమైనటువంటి రాళ్ళల్లో, రప్పల్లో లేదు. అంతటా ధరించి ఉన్నాడు కాబట్టి అవన్నీ పని చేస్తున్నాయి. ఆయన ధరించకపోతే పని చెయ్యడు. మనము ఈ యొక్క బట్టలు ఇవన్నీ మనం ధరిస్తున్నాము, ఈ మనతో పాటు అవి కూడా పని చేస్తూ ఉంటాయి. ధరించకుండా వదిలేస్తే ఎట్లా పని చేస్తాయి? కాబట్టి ప్రతి వస్తువులో, ప్రతి అణువులో పరమాత్మ ఉన్నది. అంత మాత్రాన నువ్వు అణువునే దేవుడు అనుకుంటే ఎట్లా అవుతుంది? అంత మాత్రాన ఒక చిన్న బొమ్మనే దేవుడు అనుకుంటే ఎట్లా అవుతుంది? అంతము లేనటువంటి పరమాత్మను. కాబట్టి నీవు భగవంతుని చిన్నబుచ్చిన వాడవవుతావు. భగవంతుడు అనంత శక్తివంతుడు కాదు, తుచ్చమైనటువంటి ఒక చిన్న శక్తివంతుడు అని చెబుతున్నావు. భగవంతునికి కోపం రాదా? అటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే క్రియలు చెయ్యి. ఆ క్రియల్లోనే నీవు చేసుకో భగవంతుని దర్శనము అంటాడు. అదే భగవద్గీతలో ఒక శ్లోకం, బ్రహ్మార్పణం బ్రహ్మవిహిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణామృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అంతటి బ్రహ్మను ఒక యజ్ఞములో చూడు నాయనా నీవు అంటున్నాడు. అంతటి సృష్టికర్త అయినటువంటి పరమాత్మను ఈ యజ్ఞము చేసి యజ్ఞములో తరింపజేసుకో అంటున్నాడు. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. ఇవన్నీ కూడా బ్రహ్మం. అంటే మంచి పనులు చేసే వాళ్ళెల్లరూ దేవతలే, మంచిని సృష్టించేవాడెవ్వడు దేవతలే. కాబట్టి అటువంటి అగ్నిని నీవు బ్రహ్మతో సమానంగా, పరమాత్మతో సమానంగా గ్రహించు అంటాడు. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం. యజ్ఞమే నీకు దేవుడు. అగ్నిమీలే పురోహితం అంటే
ఆ ఒక్క ఋగ్వేదము మొదటి వేదము, ఆ మొదటి వేదములో మొదటి మంత్రము అగ్ని పేరే వస్తుంది. అటువంటి పరమాత్మను నువ్వు విస్మరించి నీవు ఏదో అల్పమైనటువంటి వాటికి వెళ్ళి అంధకారములో పడి నీ జీవాత్మను నానాక జన్మలు ఎత్తడానికి నీవు తెచ్చుకుంటున్నారు. అందుకే నేను చెబుతున్నాను, లోకములో ఆయా పూజలు చేసేవాళ్ళు, ఆయా విధానాల ఆచారాలను ఆచరించే వాళ్ళు ఒక్కడు కూడా మనిషిలా పుట్టరు. ఇది గ్యారంటీ. ఎందుకంటే వేదములో చెప్పిన విషయాన్ని నేను చెబుతున్నాను. కాబట్టి మనము దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఈ వేదము, ఈ వేద జ్ఞానముతోనే మన జన్మను సార్థకం చేసుకోవాలని మీకందరికీ చెబుతూ మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తాను. ఓం.